హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చికెన్ని ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా ఎల్లో చికెన్ ట్రై చేయండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. చికెన్తో రెగ్యులర్గా చేసుకునే రెసిపీస్ కాకుండా ఈ విధంగా కొత్త కొత్తగా చేసే ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు కదండి. ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే సింపుల్గా ఎల్లో చికెన్ని రెడీ చేయొచ్చండి. ఈ ఎల్లో చికెన్ని మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను పావు కిలో చికెన్ని నిమ్మరసం ఉప్పు వేసి బాగా కడుక్కున్నానండి. మీకు చాలాసార్లు చెప్పాను నిమ్మరసం ఉప్పు వేసుకుంటే నీసు వాసన రాదని. మిక్సీ జార్ తీసుకొని అందులో 10-15 పచ్చిమిర్చి వేసుకోవాలి. గుప్పెడంత కొత్తిమీర పుదీనాను అందులో వేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ చేసుకొని పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. అందులోనే అప్పటికప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును యాడ్ చేసి కలుపుకోవాలి. ఇందులో చూపించిన విధంగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ని నీళ్లు లేకుండా ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. చికెన్ని ఆయిల్లోనే ఒక 50% వరకు మగ్గనివ్వాలి. పెద్ద సైజ్ టమాటాని సన్నగా కట్ చేసుకొని చికెన్లో యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. టమాటా ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి. వీడియోలో చూపించిన విధంగా టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ముందుగానే పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత ఆయిల్లోనే మగ్గనివ్వాలండి. మగ్గించడం వల్ల చికెన్కి మరింత టేస్ట్ పెరుగుతుంది. వీడియోలో చూపించిన విధంగా చికెన్లో నుంచి ఆయిల్ పైకి తేలగానే అందులో కొంచెం ఉప్పుని వేసి కలుపుకోవాలి. అందులోనే కొద్దిగా గ్రేవీకి తగ్గట్టు నీళ్ళను పోసుకొని ముక్క ఉడికే విధంగా మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి అడుగు మాడనివ్వకుండా కలుపుకోవాలండి. ఇందులో మనం కారం యాడ్ చేయకూడదండి. పచ్చిమిర్చితోనే ఈ కర్రీని చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఉడుకుతున్నప్పుడు అందులో కొంచెం గరం మసాలా ధనియా పొడి గరం మసాలా పౌడర్ని ఇందులో వేసుకోవాలి. మసాలాలంతా వేసిన తర్వాత ముక్కలకి పట్టే విధంగా కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇందులో చూపించిన విధంగా గ్రేవీ కొంచెం దగ్గర అవ్వగానే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను పైనుంచి వేసుకున్నామంటే ఎంతో రుచికరమైన ఎల్లో చికెన్ రెడీ అయిపోతుందండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నౌ మోర్ వీడియోస్.